We came to Kalari Kshetra. ఈ రైస్ అయితే అస్సలు పోవట్లేదు, చాలా లావుగా ఉంది. సో కాఫీ తీసుకొని చిల్ అవుతున్నాం. చాలా వర్స్ట్ ఉంది. నేనేమో ఉపవాసం చేస్తుంటే ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయింది. అసలు ఈ స్టే అయితే మాకు బీచ్ ఎదురుగా ఉందన్నమాట. ఈ స్టే రికమెండ్ చేస్తాను. ఒక్క ప్రాన్ 180 రూపీస్ ఉంది గైస్. సక్సెస్ఫుల్లీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నౌ వి కేమ్ టు కలరి క్షేత్ర. బాగుంటది అని విన్నాము, సో వెళ్తున్నాం. కథక్కలి అండ్ సమ్ ఫైట్ కలరీ, అది కలరీ ఫైట్ ఉంటుంది. ఇది పర్ పర్సన్ 2 షోస్ కలిపి 600, అంటే ఒక షో 300. సో మేము 2 షోస్కి తీసుకుంటున్నాము. టైమింగ్స్ వచ్చేసి 5 to 7 అనమాట. అంటే 5 to 6 ఏమో కథక్కలి డాన్స్, 6 to 7 కలరీ ఫైట్. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి. ఓకే గైస్, లెట్స్ మీట్ దేర్. ఈవెంట్ అయిపోయాక ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, అక్కడ వాళ్ళు వాడిన వెపన్స్తో మనం ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. హే గైస్, దిస్ ఈజ్ డే 4 ఇన్ కేరళ. సో ఇప్పుడైతే మేము మున్నార్ నుంచి వాగ్మాన్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము ఉండే స్టేలో ఖాళీ చేసేసాము. ఇప్పుడు వాగ్మాన్లో స్టే చేస్తాం ఈరోజు. సో మున్నార్ నుంచి వాగ్మాన్కి వెళ్ళే దారిలో ఒక 2 ప్లేసెస్ ఇవి ఉంటే కవర్ చేసి వెళ్దామని డిసైడ్ అయ్యి. సో ఈరోజు మీ అందరికీ నేను ఒక కొత్త విషయం నేర్పించబోతున్నాను. ఇక్కడ మెనూ కార్డ్ చూసారా? దోశని దోశ అనకూడదు, ఇండియన్ సేవరీ ప్యాన్ కేక్ మేడ్ ఆఫ్ రైస్. సో ఇప్పటి నుంచి దోశని దోశ అని కాకుండా పాస్ట్గా ప్యాన్ కేక్ అనాలన్నమాట. ఓకే, జోక్స్ అపార్ట్, హియర్ కమ్స్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. చిన్నప్పుడు వేరే వాళ్ళ ఫోటోలు చూసి నేను ఎప్పుడు కేరళ వెళ్తా, నేను ఎప్పుడు ఈ అవుట్ఫిట్తో ఫొటోస్ దిగుతా అని ఉండేదన్నమాట. సో ఇప్పుడు అది కూడా అయిపోయింది. సో వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ ఈస్ దాన్. సో ఇక్కడ ఊరికే ఫోన్స్తో ఫొటోస్ కాకుండా వాళ్ళు ఫోటోగ్రాఫర్సే ఫొటోస్ తీస్తారనమాట. సో ఎలాగో చైల్డ్హుడ్ డ్రీమ్ కదా అని చెప్పి స్పెషల్గా కెమెరాతోనే తీపించుకున్నాను. వాళ్ళైతే ఒక సాఫ్ట్ కాపీ ఫోటోకి 40 రూపీస్ ఎంతో ఛార్జ్ చేసినట్టున్నారు. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ కొన్ని యాడ్ చేస్తా చూడండి. అలా మున్నార్ నుంచి వాగ్మాన్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక డ్యామ్ కనిపించింది. డ్యామ్ పేరేంటో కూడా తెలీదు, బట్ బాగుందని చెప్పి కాసేపు అక్కడ ఆగామన్నమాట. సో ఇప్పుడు మున్నార్ టు వాగ్మాన్కి వెళ్ళే దారిలో ఎక్కడ మాకు లంచ్కి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ దొరకలేదన్నమాట. ఇంకా ఆకలికి ఉండలేక ఇక్కడే లోకల్ హోటల్ ఏదో ఉంటే ఆగాము. ఈ రైస్ అయితే అస్సలు పోవట్లేదు, చాలా లావుగా ఉంది. సో ఫిష్ పుల్స్ ఆర్డర్ చేసాము, ఓకేగా ఉంది. సో మేము ఇక్కడ బేసికలీ మీల్స్ తిన్నామన్నమాట. రైస్ చాలా లావుగా ఉండేసరికి అసలు తినలేకపోయాము. అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అండ్ కర్రీస్ టేస్ట్ కూడా నాకు ఏమంత నచ్చలేదు. సో ఇంకా ఏదోటి తినాలి కాబట్టి అలా కానిచ్చేసాము ఆ రోజు. మేము మీల్స్ తిన్న ప్లేస్ కరెక్ట్ కాదో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే కేరళలో మీల్స్ మాత్రం తినొద్దు. ఇది నేనే కాదు, చాలామంది చెప్పారు నాకు అక్కడ మీల్స్ అంత బాగోవు. ఎందుకంటే వాళ్ళు తినే రైస్ మనం తినే రైస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇంకా స్టేకి వెళ్ళలేదన్నమాట, చాలా దూరం ఉంది. సో ఇంకా వెళ్ళే దారిలో కొద్దిగా రిలాక్స్ అవుదామని చెప్పి, అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. సో పక్కనే ఒక కాఫీ షాప్ ఉంది. సో కాఫీ తీసుకొని చిల్ అవుతున్నా. సూపర్, కాఫీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ వ్యూ దగ్గర మంచిగా స్పీకర్ తెచ్చుకొని ఒక గ్యాంగ్ డ్యాన్స్ చేస్తున్నారు ఫుల్గా. పైగా కొండ చివరిన చేస్తున్నారు, వాళ్ళు డేర్కి మెచ్చుకోవాలి. బట్ వ్యూ అయితే బాగుంది.
వాగ్మాన్లోకి ఎంటర్ అవ్వగానే చలి మాత్రం బీభత్సంగా ఉందన్నమాట. మున్నార్లో కన్నా వాగ్మాన్లో చలి ఎక్కువ అనిపించింది మాకు. అండ్ మేము వెళ్ళేది ఈవినింగ్ టైం కాబట్టి ఫుల్ ఫాగీ అయిపోయింది. అండ్ ఆ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇక్కడే కాసేపు ఆగి అలా చిల్ అయ్యామన్నమాట. అసలు ఏమన్నా వ్యూవా, ఒకదాని నుంచి ఒకటి ఉంటుంది అసలు. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది గైస్ నాకు. దిస్ ఈస్ డే 5 ఇన్ కేరళ. అండ్ నిన్నేమో మున్నార్ నుంచి వాగ్మాన్కి వచ్చాం కదా, వచ్చేటప్పటికి తిని వచ్చేసరికి లేట్ అయిందనమాట. సో స్టే చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. మేము వాగ్మాన్లో స్టే చేసింది, దీని పేరు శామ్ వ్యాలీ అనమాట. అస్సలు రికమెండ్ చేయను గైస్ నేను. ప్లస్ పాయింట్ ఏంటంటే వ్యూ అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది, బట్ రూమ్ వర్స్ట్ గైస్. నేను అందుకే చూపించట్లేదు. గుర్తుపెట్టుకోండి, వాగ్మాన్లో శామ్ వ్యాలీలో మాత్రం ఉండొద్దు. లెట్స్ గో, పదండి. నేనేమో ఉపవాసం చేస్తుంటే వీళ్ళు నా ముందే పందిలా తిందామని డిసైడ్ అయ్యారు. ఫ్రెండ్ కోసం అది కనీసం పట్టించుకోండి రా, ఫుడ్ ముందు నన్ను వదిలేశారు. కనీసం ఫ్రెండ్ ఉపవాసం చేస్తుంది, తినకూడదు అలాంటి ఏమన్నా. ఎగ్ దోశ అంతేం ఉండదు, నార్మల్ దోశ లేదు గ్యాస్ వెళ్ళదు. అప్పం తింటారా? ఓవర్ పందిలా తింటున్నారు. మనం ఏ రోజు ఇలా తినలేదేమో బ్రేక్ఫాస్ట్. ఎన్ని ఆప్షన్సా. ఎగ్ దోశ ఓన్లీ అదే అంటున్నా, రోజు లేవు. ఈ రోజు ఎందుకుంది ఎగ్ దోశ? వాగ్మాన్ లో మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి పైన్ ఫారెస్ట్ అన్నమాట. దీనికి ఎంట్రీ టికెట్ ఒక 30 రూపీస్ ఎంతో ఉంది అనుకుంటా. సో పేరులోనే ఉంది కదా పైన్ ఫారెస్ట్ అని చెప్పి. సో ఇక్కడ పైన్ ట్రీస్ తప్ప ఏమీ లేవు. బాగున్నాయి, లైక్ ఫోటోషూట్ అది చేసుకోవడానికి. పెద్ద పెద్ద చెట్లు, వ్యూ కూడా బాగుంది. బట్ కొంచెం వాక్వే ఉందన్నమాట. చివరి వరకు వెళ్తే ఫొటోస్ తీసుకోవడానికి వస్తుంది. ఆర్ లేదు అని అంటే వాక్వే స్కిప్ చేసి ఈ వాక్వే పక్కనే ఉన్న ఈ పైన్ ఫారెస్ట్లో వాక్ చేయొచ్చు, సారీ ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడే మెడోస్కి వచ్చామన్నమాట. వాగ్మానా. సో ఈ వాగ్మాన్ మెడోస్ వచ్చేసరికి ఇక్కడ మంచిగా చిల్ అవ్వచ్చు. అండ్ ప్లేస్ కూడా చాలా బాగుందన్నమాట. నేచర్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. అండ్ ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో మై సజెషన్ ఈస్ వాగ్మాన్ వస్తే ఈ ప్లేస్ అయితే మిస్ చేయొద్దు. ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది టీ లేక్ అని, బట్ దానికి 2 km ఎంతో వాక్ చేయాలన్నారని మాకంత టైం లేక మేము వెళ్ళలేదు. సో అలిపిక్ స్టార్ట్ అయిపోయాము. ఎలిపికి వెళ్ళే దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారనమాట. సో నేను ఉపవాసం కాబట్టి నేనేం తినలేదు, మా ఫ్రెండ్స్ తిన్నారు. ఇది నేను ఎందుకు రికార్డ్ చేశా అంటే ఇక్కడ ఫుడ్ బాగుందన్నారని చెప్పి రికమెండ్ చేద్దామని చెప్పి రికార్డ్ చేశాను. కానీ నాకు ఆ ఫుడ్ ప్లేస్ గుర్తు రావట్లేదు ఇప్పుడు. అలా ఉంటుంది మనతో. ఇంకా ఎనర్జీ కోసం నేను కూడా ఒక కొబ్బరి బొండని తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కేరళలో అలిపి అనేది నా డ్రీమ్ ప్లేస్ అన్నమాట. ఏమాయి చేసావో సినిమా చూసినప్పటి నుంచి అలిపి ఎలా అయినా వెళ్ళాలి, అక్కడ మంచిగా టైం స్పెండ్ చేయాలి అని అనుకునేదాన్ని. అండ్ యా, ఫైనల్లీ ఐఎమ్ హియర్ ఎట్ మై డ్రీమ్ ప్లేస్ అలిపి. కాకపోతే మేము మాన్సూన్ లో వచ్చాం కాబట్టి అలిపి మొత్తం మునిగిపోయింది. సో అలా ఆ వాటర్లోంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. బట్ అయినా పర్లేదు, మేము అది కూడా ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ స్టేకి అయితే వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి. లేట్ అంటే 7-8 అయింది అనుకుంటా అంతే. సో ఇది మేము ఉండబోయే స్టే అన్నమాట. ఈ స్టే కూడా హోమ్ స్టేనే. లైక్ ఒక హాల్ అండ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ బెడ్రూమ్. రూమ్స్ అయితే చాలా స్పేషియస్ గా నీట్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ కెటిల్, ఒక ఓవెన్ అండ్ ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. నా ఫేస్ లో హ్యాపీనెస్ చూసారా? లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్ కాబట్టి ఈ స్టేతో నేను చాలా సాటిస్ఫై అయ్యాను. సూపర్ ఉంది గైస్. నిజం చెప్తున్నా, మార్నింగ్ అన్నాను కదా నేను స్టే అస్సలు బాగాలేదు, నేను చూపించనని కూడా అన్నా కదా. బట్
ఈ స్టే అయితే మాకు బీచ్ ఎదురుగా ఉంది అండ్ రూమ్స్ చాలా క్లీన్ ఉన్నాయి, నీట్ ఉన్నాయి. టెర్రస్ కూడా క్రేజీ ఉంది అసలు. మీకు మొత్తం నేను హోమ్ టూర్ చూపిస్తాను ఆర్ చూపించేసి ఉండుంటాను. యా హోమ్ టూర్. ఇది మొత్తం ఇల్లంతా ఇచ్చేసారు గైస్ మాకు. ఇల్లంతా మనదే అనమాట బేసిక్ గా. అలెపీలో లైట్ హౌస్ అన్నమాట స్టే పేరు. ఇది మనకి నార్మల్ booking.com లో అలా కాకుండా Airbnb అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో బుక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మేము బీచ్ దగ్గర స్టే అని చెప్పి అట్లా భయపడ్డాం కానీ బట్ క్రేజీ ఉంది గైస్, క్రేజీ. అంటే మేము ఉన్న అన్ని స్టేల్లో కేరళలో ఇది బెస్ట్ అన్నమాట. హే గైస్, దిస్ ఈస్ డే 5 ఇన్ కేరళ అండ్ మేము ఇప్పుడైతే అలెపీలో ఉన్నాము. అండ్ నేను నిన్నే చూపించా కదా మా స్టే. నిన్న బీచ్ చూపించడానికి అవ్వలేదు అనమాట నైట్ టైం వల్ల. ఇది మా స్టే అండ్ మా స్టేకి ఎదురుగానే బీచ్ కూడా ఉంది. అండ్ యా, నేను డెఫినెట్గా ఈ స్టే రికమెండ్ చేస్తాను. చిన్న పవర్ ఇష్యూస్ ఉన్నాయి, మేబీ అది మా బ్యాడ్ టైం అనుకుంటా. బట్ అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో ఇప్పుడే బోటింగ్ దగ్గరికి వచ్చామన్నమాట. మేము తీసుకున్నది 3 hours బోట్ రైడ్. షికారా బోట్ అంటారు, ఇది మేము మోస్ట్లీ తీసుకోలేదు. జస్ట్ నార్మల్ బోట్, హౌస్ బోట్ కాదు. సో 3 hours మేము తీసుకున్నాము. మాకు మళ్ళీ నైట్ 7:30 ఫ్లైట్ ఉంది కాబట్టి త్వరగా రిటర్న్ అయిపోవాలి. యా, we are starting like this. ఆన్ ద వేలోనే బ్రేక్ఫాస్ట్ ఆగుతున్నాం అన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆగాము. ఇక్కడ గీ ప్రాన్ రోస్ట్ ఫేమస్ అని అంటే అది ట్రై చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఒక్క ప్రాన్ 180 రూపీస్ ఉంది గైస్. అది ఇంత ఉంది, సైజ్ చూపిస్తాను మీకు. ఒక్క ప్రాన్ 180 రూపీస్ అంట. బట్ ఇంకా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము. హానెస్ట్లీ ప్రాన్ టేస్ట్ అయితే నాకు యావరేజ్ అనిపించింది. అండ్ అక్కడే పక్కన ఒక ఈగల్ లాగా ఉందన్నమాట, దాంతో ఫొటోస్ తీసుకోవచ్చు అని అంటే డేర్ చేసి మరీ తీసుకున్నాము. అదైతే ఏం చేయలేదు, మంచిగానే ఉంది. దాంతో కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మళ్ళీ బోట్లో స్టార్ట్ అయ్యాము. ఏంటి ఇంత ఫీల్ అయిపోతున్నా అనుకుంటున్నారా? బికాస్ దిస్ ఈజ్ మై డ్రీమ్ గైస్. లిటరలీ ఏమై చేసావే మూవీ చూసినప్పటి నుంచి ఐ మేనిఫెస్టెడ్ ఫర్ దిస్ మూమెంట్ అండ్ యా, ఇట్ వాజ్ హ్యాపెండ్. ఐఎమ్ సో హ్యాపీ. నౌ ఇట్స్ టైమ్ టు లీవ్ అలిపి గైస్. ఇప్పుడైతే కొచ్చికి స్టార్ట్ అయిపోయాము బికాజ్ ఫ్లైట్ ఉంది కాబట్టి. కొచ్చి రీచ్ అయ్యాక లంచ్ చేసి కార్ రిటర్న్ చేస్తాము. కార్ రిటర్న్ చేశాక ఇంక క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్కి. అండ్ ఎస్, అఫీషియల్లీ ద ట్రిప్ కమ్స్ టు అన్ ఎండ్. Yeah, I'm leaving Kerala with a lot of memories. Seriously, Kerala is such a beautiful place, guys. And definitely it has my heart. And now I'm so excited ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నా కాబట్టి. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే తోపు ఉంది గైస్, అసలు చాలా అంటే చాలా బాగుంది. హైదరాబాద్ గైస్. సక్సెస్ఫుల్లీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది.
చాలా మెమరీస్తో తిరిగి వస్తున్నాం. చాలా మంచి ట్రిప్ అండ్ నా ఫస్ట్ ట్రిప్ కూడా. ఓకే గైస్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనా బోని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.